తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుప్పంలో దొంగల ముఠా రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. దొంగల ముఠాను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులపై స్కార్ఫియాతో తిరిగి రివర్స్ లో వారే దొంగల ముఠానే దాడి చేసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్ గా వీడియోలో కూడా కనిపిస్తుంది. ఆత్మరక్షణ కోసం సిఐ కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. కారు వదిలి 5గురు దుండగులు కూడా పరారైనట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇది చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా రెచ్చిపోయినట్లుగా కనిపిస్తుంది. కుప్పం మీదుగా సరిహద్దు దాటుతూ ఉండగా అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే కారులో వెళ్తున్న దొంగలు పోలీసులను తొక్కించిపోయారు. ఆ వీడియో కూడా మనకి క్లియర్ గా స్క్రీన్ లో అయితే కనిపిస్తుంది. పోలీసులు కాల్పులు జరిపి వారిని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించారు. బట్ అక్కడ దొంగలు కారును వదిలి పారిపోగా పోలీసులు వారి కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుప్పం డిఎస్పీ రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి పలమనేరు నేషనల్ హైవేపై తనిఖీలు అయితే చేపట్టారు. తంబిగానిపల్లె చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా రాత్రి 10:30 ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న స్కార్పియోని కారును ఆపారు. ఆ కారులో తనిఖీలు చేసేందుకు 2 కానిస్టేబుళ్లు వెళ్లగా వెంటనే దొంగల కారును వెనక్కి పోనిచ్చి వారిపైకి ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు. కానిస్టేబుళ్లు అప్రమత్తమై వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఇది గమనించిన సిఐ మల్లేష్ యాదవ్ కాల్పులైతే జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత దొంగలు కారుతో సహా అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనకి సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కుప్పం ప్రతినిధి మంజునాథ్ అడిగి తెలుసుకుందాం. మంజునాథ్, మన క్లియర్ గా వీడియోలో కూడా కనిపిస్తోంది. దొంగల్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తుంటే ఆ స్కార్పియోతోనే రిటర్న్ లో పోలీసుల మీదకి వస్తున్న దృశ్యం అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది విజువల్లో. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? జానకి, చిత్తూరు జిల్లాలో అనేక నేరాలతో సంబంధం ఉన్న హర్యానాకు చెందిన అంతర్జాతీయ దోపిడీ దొంగల ముఠా కుప్పం వైపు వస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మంగళవారం రాత్రి కుప్పం డిఎస్పీకి సమాచారం అందింది. వెంటనే కుప్పం డిఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిపి నాకాబందీ నిర్వహిస్తుండగా మార్గ మధ్యంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దకు వచ్చేసరికి కుప్పం వైపు వేగంగా వస్తున్న ఓ స్కార్పియో వాహనం వారికి ఎదురొచ్చింది. తమకున్న సమాచారం ప్రకారం ఆ వాహనంలోనే హర్యానా గ్యాంగ్ ఉందని నిర్ధారించుకున్న ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే అందులో దుండగులు మాత్రం ఏమాత్రం ఆపకుండా ఎస్ఐ మీదికి కానిస్టేబుల్ మీదికి వాహనాన్ని తీసుకొచ్చారు. వారిని తొక్కించబోయారు. ఈ ప్రమాదాన్ని ఊహించిన కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ వెంటనే వాహనంలోని దుండగులపై ఓ రౌండ్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ అతను వాహనాన్ని ఆపకుండా వెనక్కు మళ్లించి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు మార్గంలోనికి వెళ్లిపోయారు. వాహనాన్ని పోలీసులు మరో వాహనంతో వెంబడించాడు. అతి వేగంగా వెళ్లిన వాహనాన్ని దుండగులు ప్రయాణిస్తున్న వాహనం మార్గ మధ్యంలో తప్పిపోయింది. కుప్పం దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ సందులోకి వెళ్లడంతో తిరిగి పోలీసులు వారి వాహనాన్ని వెంబడించేందుకు ప్రయత్నించారు. ఎంతసేపటికి వారి ఆచూకీ కనపడకపోవడంతో చివరికి పరమసముద్రం చెరువు గట్టు మీద ఖాళీ వాహనం మాత్రం కనపడింది. అప్పటికే దుండగులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనంలో ఉన్న డ్రైవర్ తో సహా సుమారు 5 మంది ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే కుప్పం డిఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, అర్బన్ సిఐ శంకరయ్యలతో కలిసి కుప్పం పోలీస్ డివిజన్ సిబ్బంది మొత్తం మంగళవారం రాత్రి నుంచి దుండగులు గాలింపు చర్యలు చేపట్టారు. అంటే దీనికి సంబంధించి, ఈ ఘటనకి సంబంధించి ఏమైనా పోలీసులు మాట్లాడడం జరిగిందా? ఎవరైనా స్పందించారా ఏంటి? పోలీసులు అయితే స్పందించలేదు, కానీ కుప్పం ఆర్డీఓ అయితే గానీ ఇప్పటికే రెవెన్యూ సిబ్బందికి మొత్తం ఆడియో సందేశం ఇచ్చారు. ఈ విధంగా హర్యానాకు సంబంధించిన దొంగల ముఠా మాత్రం మొత్తం చిత్తూరు జిల్లా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా తహసీల్దార్లకు, విఆర్ఓలకు, విఆర్ఏలకు కూడా సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తి ఎక్కడైనా మీ సమీప ప్రాంతంలో చికిత్స పొందుతున్నారా లేదా సమీప హాస్పిటల్కి వెళ్లి విచారించండి అని చెప్పేసి ఇప్పటికే ఆర్డీఓ గారు తహసీల్దార్లకు సమాచారం అందించారు. ఆ పనిలోనే ఆర్డీఓలు, తహసీల్దార్లు, విఆర్ఓలు, విఆర్ఏలు కూడా సమీప ఆసుపత్రులు, సమీప ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద కూడా విచారణ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి డిఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ దొంగల ముఠాను ఖచ్చితంగా పట్టుకుంటాము, అదే విధంగా వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి రైట్ మంజునాథ్.
ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ క్లియర్ గా అయితే వీడియోలో మనకి కనిపిస్తున్న దృశ్యం హర్యానా దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీసులు అయితే ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే రివర్స్ లో వాళ్ళు స్కార్ఫియోతో పోలీసుల మీదకి దూసుకొస్తున్న పరిస్థితి అయితే మనకి విజువల్ లో క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రొటెక్షన్ కోసం సిఐ కాల్పులు కూడా జరిపారు. ఆ కాల్పులు జరిపే నేపథ్యంలో ఒకరు గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం అక్కడ షూట్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి, స్కార్ఫియోను వదిలి కూడా పారిపోయిన పరిస్థితి కనిపిస్తుందని మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్ గా వాళ్ళ కోసం అయితే పోలీసులు వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హర్యానాకు చెందిన దొంగల ముఠ రెచ్చిపోయింది. వీరిని పట్టుకోవడానికి కూడా పోలీసులు తగు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.